హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ వ్లాగ్స్. నేనండి మీ కరీంనగర్ అమ్మాయి హీనా. నేను సండే స్పెషల్గా వడలు అయితే చేద్దామని అనుకున్నాను. ఇలా వడ కోసం నేను మినప్పప్పునైతే తీసుకున్నాను, 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ మినప్పప్పు ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. ఫ్రెష్ వాటర్ వేసి ఇలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్. ఇలా అయితే మంచిగా నిన్నటి వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా అయితే బరకగా పట్టుకున్నాను. కానీ ఇలా కాదండి, ఫైన్గా రుబ్బుకోవాలి. ఇది మెత్తగా రుబ్బుకుంటేనే మనకు వడలు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండి అయితే మొత్తం నేను ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలండి. మీకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకున్నాను. జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ మా పాప అయితే తినదండి, అందుకనే పచ్చిమిర్చి అయితే వేయలేదు. మీకు కావాలనుకుంటే సోడా కూడా వేసుకోవచ్చండి. సోడా వేస్తే కొంచెం ఫ్లఫీగా వస్తాయి. చూడండి, ఇలా మీరు ఎంత బాగా పిండి కలుపుతారో అంత బాగా వస్తాయండి. వడలు అనేది పిండి కలపడంలోనే ఉంటుందండి. చూడండి, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇటు అయితే నేను పక్కన అయితే ప్యాన్లో ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని అయితే చూస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే వడలు వేసుకుందాం, చూసేయండి. మీరు ఎప్పుడైనా వడలు వేసేటప్పుడు చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకోకండి. ఎందుకంటే వాటర్ అప్లై చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి వడలు. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తానో ఇలా అయితే వాటర్ అప్లై చేసుకొని పిండి ఎక్కువ అయితే తీసుకోవాలండి. పిండి ఇలా అయితే వేసుకోవాలి వడలు. మీరు కొంచెం కొంచెం తీసుకొని ఇలా వడల్లాగా చేస్తే అండి ప్లఫీనెస్ రాదు, అది సాఫ్ట్గా కూడా ఉండదండి లోపట్లో. ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారండి టిఫిన్? నైట్ అయితే సండే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. చికెన్ బిర్యానీ, మిర్చికా సాలన్ రైతా కూడా చేశాను. ఆ వీడియో అయితే వస్తుంది, చూసేసేయండి. చూడండి, ఇలా అయితే వెనక్కి తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగాయో వడలు. పిల్లలకు కూడా మినప్పప్పు అలవాటు చేయండి. కొంచెం బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడైతే చూడండి, వడలు అయితే ఎంత బాగా కలర్గా వచ్చాయో. లోపల కూడా మంచిగా కుక్ అవుతుందండి ఇలా చేసుకుంటే. ఎప్పుడు హోటల్లో తెప్పించుకోకుండా ఇలా అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి ఒకసారి. చూడండి, నేనైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, అన్నీ తీసేసుకున్నాను. ఎంత ప్లఫీగా వచ్చాయో, లోపల కూడా అంతే బాగా ఉడుకుతుంది.
వేడి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అదే ప్రాసెస్లో అయితే వేసుకోవాలి వడలు. మీకు ఏమన్నా టిఫిన్స్ కావాలనుకుంటే కింద అడగండి, కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి, నేనైతే చేసి చూపెడతాను ఏమన్నా టిఫిన్స్ కావాలనుకుంటే. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే నన్నైతే అడగండి, నేను చేసి చూపెడతాను. చూడండి అన్నీ ఇలా అయితే వేసేసుకోవాలి. వడ అంటే ఇక చట్నీ కూడా కావాలి కదండి, అందుకోసం నేనైతే పల్లీనైతే రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ఒక 4 అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి వెల్లిపాయలు, జీలకర్ర. ఇప్పుడు లిడ్ పెట్టుకొని అయితే ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే చింతపండు నేను ఒక 5 to 10 minutes అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం రండి. ఇప్పుడైతే తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ చేసుకున్న చట్నీ ఏదైతే ఉందో ఇప్పుడైతే దీంట్లో వేసుకోవాలి. వడలకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి, టమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. ఇందులో మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలి. ఇలా అయితే రెడీ అయిపోయిందండి పల్లీల చట్నీ. ఇప్పుడైతే మేము టిఫిన్ అయితే చేసేస్తున్నాం. చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ. వేడి వేడి వడ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే చేసుకొని తినండి, బయట ఎందుకండి ఫుడ్. చూడండి ఇలా అయితే మా అన్న కూడా చాలా బాగా తింటుందండి ఇవి. చాలా బాగుందని చెప్తుంది. అబ్బు కూడా ట్రై చేశాడండి వడ, తను కూడా బాగుందని చెప్తాడు. చూడండి మరిన్ని వీడియోస్ మీ ముందుకి రావాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ మరి ఫ్రెండ్స్.